నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి వైసీపీకి బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదని అద్దెకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పంగలూరు మండలం ముప్పవరం గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కోరిసపాడు మండలం పరిధిలో ఉన్న కోరిసపాడు, కుర్రవానిపాలెం, రావినుద్ర, దైవాలరావూరు, బొల్లవరపాడు, ప్రాసంగులపాడు, రాచపూడి, పమిడిపాడు గ్రామాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో రవికుమార్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామాల నాయకులతో రవికుమార్ మాట్లాడి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలో సూచించారు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమని, వైసీపీ పాలనకు బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గర పడిందని, రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తరువాత విధ్వంసం, అరాచకం తప్ప అభివృద్ధి ఊసేలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదని, నేటికి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారని రవికుమార్ మండిపడ్డారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారాయణ నాయకత్వం, వర్ధిల్లాలి నారాయణ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బొట్టిపేట రఘుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి బొట్టిపేట రఘుమార్ నాయకత్వం. దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్ళాలని అది మీ చేతిలో ఉంటుంది. ఊళ్ళో మన బయట ఉండేవాళ్ళం కదా, మాకేమిటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పిల్లలు, బయట ఉన్న పిల్లలు పాజిటివ్గానే సెట్ అయ్యారు. ఇటువంటి ఉంటుంటాయి. జాగ్రత్త చదువుకొని పోయి మనోళ్ళందరూ కలుపుకొని జాగ్రత్త చేసుకొని వయసు ఎక్కువైపోయింది. మనము అందరితో మాట్లాడదాం అనుకున్నాను నేను కలిసి. నేనేమనుకున్నానంటే మామూలుగా వాస్తవం మైనస్ చెక్ చేసుకుంటాం, ఎందుకు మైనస్ అయిందని చూసుకుంటాం. ప్లస్ వచ్చిన బూత్ లో మైనస్ కవర్ చేసుకుంటే ఫంక్షన్ పోయి ఎంత కాబట్టి ఎన్నుకోతాం. ఇంకా ఓడిపోతే ఆ ఓటు వాతావరణం బాగుంది. ప్రతి చోట 50% వాలంటీర్స్ బ్రేక్ చేయాలి. అన్ని రోడ్డు కరెంట్ తెప్పించాం. లెఫ్ట్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పంగలూరు మండలం రామకూరు, ఆరికట్లవారిపాలెం గ్రామాల్లో సాయుధ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. ఓటర్లకు రక్షణగా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అద్దెంకి గ్రామీణ సిఐ శివరామకృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కారాలకు అద్దెంకి నుంచి చందనూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆర్వి రాఘవరావు మాట్లాడుతూ, గుంటూరులోని అమరావతి సాహితీ మిత్రులు సంస్థ వారు నిర్వహించే ఉగాది వేడుకల్లో భాగంగా 9 మందిని ఉగాది పురస్కారాలకు ఎంపిక చేయగా, అందులో అద్దెంకి నుంచి చందనూరి నారాయణరావు ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ఏప్రిల్ 7వ తేదీన జరిగే ఉగాది పురస్కారాలలో నారాయణరావు పురస్కారం అందుకోనున్నారన్నారు.
చందనూరి నారాయణరావు సాహితీ స్రవంతి అధ్యక్షులుగా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని, గతంలో వీరు రాసిన మనం కాసేపు మాట్లాడుకుందాం, మనిషి గుర్తుల్ని బతికించుకుందాం అనే కవితా సంపుటితో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని, ఇప్పటి వరకు నారాయణరావు రాసిన 975 కవితలు పలు పత్రికల్లో అచ్చు కావడం విశేషమని ఆర్వి రాఘవరావు తెలియజేశారు. అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వారు ఏటేటా ప్రకటించే ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారం ప్రకటించిన 9 మందిలో మా మిత్రులు అద్దంకి కవి చందనూరి నారాయణరావు గారు ఉండటం చాలా సంతోషకరం. ధర్మవరంలో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యారంగానికి ఎన్లైన్ సేవ చేస్తున్న నారాయణరావు సాహితీ స్రవంతి అనే సంస్థ అధ్యక్షుడిగా సాహిత్య రంగంలో కూడా తన సేవలను కొనసాగిస్తున్నారు. అనేక సాహితీ పత్రికల్లో దాదాపు 1000కి పైగా కవితలు రచయించబడి సాహితీ లోకంలో సుప్రసిద్ధ కవిగా పేరు పొందిన చంద్రనూరి నారాయణరావు మనం కాసేపు మాట్లాడుకుందాం, మనిషి గుర్తును బ్రతికించుకుందాం అనే 2 కవితా సంపుటి ద్వారా తెలుగు సాహిత్య లోకంలో సుప్రసిద్ధి. అంతేకాకుండా కెనడా వారి తెలుగు తల్లి పురస్కారం అందుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అద్దంకి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మిత్రుడు శ్రీ చంద్రనూరి నారాయణరావు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ రావి రంగారావు చేతుల మీదుగా ఏప్రిల్ 7వ తేదీ అందుకుంటున్న శుభ సందర్భంలో మా అభినందనలు తెలియజేస్తున్నాం. అద్దంకి పట్టణంలోని సత్రంబడి ఆవరణంలో నిర్వహిస్తున్న భవిత విద్యా వనరుల కేంద్రంలో గురువారం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులతో అంతర్జాతీయ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సుధాకర్ హాజరై మాట్లాడారు. వీరు క్రోమోజోమ్లు అసాధారణత వలన జన్మిస్తారని, వీరిని ప్రోత్సహిస్తే అభివృద్ధి చెందుతారని సుధాకర్ చెప్పారు. అనంతరం ఇట్టా రామారావు సమకూర్చినటువంటి బహుమతులు ఎంఈఓ సుధాకర్ అందజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.